మీకు ఆ విశ్వ జ్ఞానం కావాలంటే మీరేం చేయాలి? ఆ విశ్వం 360 డిగ్రీస్ యాంగిల్స్లో మనల్ని రికార్డ్ చేస్తుంది. మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తుందని మీకు తెలుసా? ఆ విశ్వం మనల్ని అన్ని రకాలుగా ప్రతి సెకను ఈ పంచభూతాల రూపంలో, ప్రకృతి రూపంలో విశ్వలోకాలు అన్ని రకాలుగా గమనిస్తున్నాయి, రికార్డ్ చేస్తున్నాయి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు అందాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని హృదయపూర్వకంగా విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే అసలు ఆ విశ్వశక్తి జ్ఞానం కావాలంటే, పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని కావాలని తపన పడిపోవాలి. తపన పడిపోవటం అంటే అది కావాలని ప్రాణం పెట్టాలి. ఎలా పెట్టాలి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తను ఏం కావాలనుకుంటే అలా అవుతాడంట. అంటే సైంటిస్ట్ అయినటువంటి సోక్రటీస్, జ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తి, ఆయన దగ్గరికి ఒక యువకుడు వస్తాడు. వచ్చి నాకు ఆ విశ్వ జ్ఞానం కావాలని చాలా ఇష్టంగా ఉంది, నాకు అది పంచండి, నేర్పించండి అని అడిగినప్పుడు ఆర్ యు షూర్ అని అడుగుతాడు. ఎస్ అని అతను చెప్తున్నాడు. చెప్పినప్పుడు అతన్ని ఒక నది దగ్గరికి తీసుకువెళ్తాడు సోక్రటీస్. తీసుకువెళ్ళి ఆ నదిలో దించి తనతో పాటు నదిలోకి రమ్మని మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఆ కుర్రవాడి తలని ఆ నీటిలో ముంచుతాడు. తను ఊపిరి కోసం గిలగిలా కొట్టుకునేంత వరకు ఆ నీటిలో ఉంచి తల పైకి తీస్తాడు. అతను కొంచెం గాలి పీల్చుకుని ఊపిరి పీల్చుకున్న తర్వాత సోక్రటీస్ ఆ కుర్రవాడిని అడుగుతాడు, నీకు ఇప్పుడు ఏమనిపించింది చెప్పు అని అడుగుతాడు. నాకు గాలి పీల్చాలి, ఊపిరి పీల్చాలి, నేను జీవించాలని అనిపించింది అని అంటాడు కదా. అలా నీకు ఆ విశ్వ జ్ఞానం కావాలంటే ప్రాణం పెట్టాలి అని చెప్తాడు. ఇక్కడ శ్వాస, ధ్యాస సమస్తం ఆ జ్ఞానం కోసం తప్పించిపోవాలి. అన్నిటికన్నా ముఖ్యం అదే అని అనుకోవాలి. అలా మీరు ఆలోచించినప్పుడు, ఆ విశ్వాన్ని అంత గాఢంగా కోరుకున్నప్పుడు అది వస్తుంది అంటున్నారు. ఇక్కడ పోతే ఆ విశ్వం 360 డిగ్రీస్లో మనం రికార్డ్ చేయటం ఏంటి? ఇది నిజమేనా? ఎలా సాధ్యం? అదే ప్రకృతి రూపంలో, పంచభూతాల రూపంలో అన్ని గమనిస్తూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు, చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, అసలు ఒక దేవుడు ఉన్నాడా, అంత న్యాయం ఉందా అంటుంటారు. కానీ కాదు, ఖచ్చితంగా ఉంది. అన్ని రకాలుగా ఇప్పుడే శిక్ష పడుతుంది, ఎంతో సమయం పట్టట్లేదు. ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది ఎక్కువ రెట్లు. అన్నీ గమనిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని, విశ్వలోకాలు నడిపిస్తున్న ఒకే ఒక శక్తి దేవుడైనా అనుకోండి, మీకు నచ్చిన దేవుడు ఏమైనా పేరు పెట్టుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, తిరిగి చెల్లిస్తుంది అనమాట. ఇక్కడ మనం మన ఆలోచనలు, మన కోరికలు, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇక్కడ మనమే కారణం. ఒకటి పొందాలంటే మనం నుంచి మనం కొన్ని ఇవ్వాలి. ఆ విశ్వ రహస్యాలు తెలుసుకున్నప్పుడు ఆ విశ్వం ఏమని రిజల్ట్ ఇస్తుంది, ప్రకృతి రూపంలో, కొన్ని నెంబర్స్ రూపంలో అనేక రకాలుగా మనకు తెలియచేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం. అది గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటుంది. మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప ఏది కూడా మీ జీవితంలోకి రాదు. మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే మీకు ఎలాంటి కోరిక కలుగుతుందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీ కోరికలు, మీ ఆలోచనలు వెనువెంటనే ఆ విశ్వంలోకి మీరు అంత శ్రద్ధగా, ఇష్టంగా పంపిస్తే, కరెక్ట్గా మీరు మేనిఫెస్టేషన్ చేస్తే, మీ ఆలోచనలే మీ ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి. కాబట్టి మీరు కోరుకున్న ఏ స్థాయిలో ఫ్రీక్వెన్సీని విడుదల చేశారో, ప్రేమగా, సంతోషంగా, ఒక విందు భోజనం చేస్తున్నట్టుగా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అంటే కోరుకున్న విధంగా ఆ సంతోషాన్ని నింపుకున్నట్టుగా అలా కోరుకుని మీరు విశ్వంలోకి ఆ ఇమాజినేషన్, ఆ వీడియో మొత్తాన్ని యూనివర్స్లో పంపిస్తే తిరిగి మీకు అదే వస్తుంది.
అంటే మార్పు తీసుకొస్తాయి. మీరు ఆలోచనలు చేసే ప్రతి దాన్ని తిరిగి మీకు ఇవ్వటమే ఆ సంతోషకరమైనటువంటి ఆ గొప్ప విశ్వజ్ఞానం. అయితే ప్రకృతి మీకు ఇష్టమైన సంగీతం, ఇంకా మీరు కోరుకున్న ఆ ప్రకృతి తాలూకు ప్రతిదీ మీకు ఇస్తుంది. అంటే మీరు కోరుకోకుండా, మీరు వెలిబుచ్చకుండా, ఆ హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీని విశ్వంలోకి పంపకుండా రాదు. ఎందుకు? మీరు పంపించే ప్రతిదీ ప్రకృతి తీసుకుంటుంది, రికార్డ్ చేస్తుంది అనేక రూపాల్లో. ఇది జరుగుతుంది. కాబట్టి మనం కోరుకునేది చాలా, ఎంపిక చేసుకునేది చాలా గొప్పగా ఉండాలి. అది మనకే ఆశ్చర్యం కలిగించాలి. మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమి ఆకర్షణ సిద్ధాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతానికి కారణం ఏంటంటే మీ ఆలోచనలు. మన శరీరంలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. ఆ ఎనర్జీ మన సబ్కాన్షియస్ మనసు ద్వారా ఆ తరంగాలు విశ్వంలోకి వెళతాయి. విశ్వంలోకి వెళ్ళి మనం కోరుకున్నది సిద్ధిస్తుంది. మనం కోరుకున్నది సిద్ధిస్తుంది అంటే అంత గాఢంగా మనం పంపించినప్పుడు ఆ కోరుకున్నది జరుగుతుంది. మనం ఎలా కోరుకుంటాము, ఎలా ఆశిస్తాము, ఎలా అనేది ఆ పద్ధతి ప్రకారమే జరుగుతుంది తప్ప దానికి అదే జరగదు. దీనికి ముందు మీరేం పంపించారో, బాధని, కోపాన్ని, లేకపోతే అసహనాన్ని, నాకు ఇది బాలేదని పంపించారో దాన్నే పొందుతారు. ఇప్పుడు మీకు రహస్యం తెలిసింది. రేపటి రోజున ఏం కావాలో మీరు ఇప్పుడు పంపిస్తారు, దాన్ని పొందుతారు. అంటే మన ఆలోచనలు మార్చుకోవాలి. ఆ ప్రకృతిలోకి, ప్రపంచంలోకి వదిలిపెట్టేటప్పుడు, ఆ ఆలోచనలు వదిలేటప్పుడు పాజిటివ్స్గా వదిలిపెట్టాలి. ఆహ్లాదకరంగా, చిరునవ్వుతో, సంతోషంగా ఈ ప్రపంచంలో గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా మీరు రిలీజ్ చేయాలి. చాలామందికి అనుకున్న కోరికలు నెరవేరకపోగా బిజినెస్లో కూడా చాలా లాస్ రావటం, అప్పటిదాకా వచ్చినటువంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, చాలా నష్టపోవటం జరుగుతూ ఉంటుంది బిజినెస్లో. అనుకున్నది జరగకపోవటం అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలంటే, మీరు మాట్లాడుతున్న ప్రతి దాన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే పాజిటివ్గా మాట్లాడాలి. ఒకవేళ దాంట్లో లాస్ వస్తుందేమో, ఒకవేళ నేను వెళ్ళాక ఆ వ్యక్తి సంతకం పెట్టడేమో, నేను వెళ్ళాక ఆ ప్రాజెక్ట్ అవ్వకపోతే, ఇంత కష్టపడి ఇలాంటి నెగిటివ్స్ని ముందే రిలీజ్ చేస్తుంటారు. ఆటంకాలు ఏర్పరచడానికి ఆ వ్యక్తే కారణమవుతారు. అట్లా కాకుండా మీరు అనుకున్న ప్రతిదీ మీకు అనుకున్నట్టుగా జరగాలంటే దేనికి భయపడకూడదు. ఫస్ట్ ఆ భయం దేన్ని అడ్డుకుంటుంది అనమాట, అన్నిటిని కూడా జరగకుండా చేస్తుంది. మీరు అనుకోవాలి ఎప్పుడు కూడా, నేను దురదృష్టవంతురాలని అనకూడదు, నేను అదృష్టవంతుడిని, నాకు అన్ని అనుకూలంగా జరుగుతాయని చెప్పాలి. చాలామంది ఎక్కువసార్లు వాళ్ళ గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. నేనెంత దురదృష్టవంతురాలని, చూడు నాకు అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయని పదే మాట్లాడుతుంటారు. అవి అఫర్మేషన్స్ అవుతాయన్న సంగతి వారికి తెలియదు. ఇట్లా ఎప్పుడు మాట్లాడకూడదు. మంచినే మాట్లాడాలి, పాజిటివ్నే మాట్లాడి మీ మానసిక వైఖరిని మార్చుకోవాలి. అలా తెలుసుకొని ఈ విధంగా మీరు ధ్యాస పెట్టాలి. నేను చెప్పిన విధంగా మీరు వ్యాపారంలో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఆర్థిక సమస్యలు కానీ, దేంట్లోనైనా సరే మీకు అనుకున్నట్టుగా జరగాలంటే మీ సబ్ కాన్షియస్ మనసుకున్న అనంతమైన తెలివితేటలతో కలిసి నేను ఒకటిగా ఉన్నాను, ఆ గొప్ప శక్తితో నేను కలిసి ఉన్నాను, తన రక్షణలో ఉన్నానని చెప్పేసి మీరు చెప్పాలి. ఆ గొప్ప శక్తికి ఎలాంటి ప్రతిబంధకాలు, కష్టాలు లేదా ఆలస్యాలు అసలు పనిచేయవు ఆ శక్తి దగ్గర. అలాంటి సర్వశ్రేష్టమైన వాటి కోసం ఆనందమయమైన ఆకాంక్షతో నేను ఆ శక్తితో జీవిస్తాను. నా అంతర్గత మనసు నా ఆలోచనలపై ప్రతిచర్యను చూపుతుంది. నా సబ్కాన్షియస్ మనసు యొక్క అపారమైన శక్తి, ఆ శక్తి చేపట్టే పనిని ఏది కూడా ఆటంకపరచలేదు. అది నాకు తెలుసు, విశ్వసిస్తున్నాను. అందుకే నా గొప్ప శక్తిని, ఆ అపారమైన గొప్ప శక్తి తను ఏది ప్రారంభించినా దానిని ఎప్పుడు ఆ మహోన్నతమైన శక్తి నాకు విజయాన్ని అందిస్తుంది. ఆ గొప్ప శక్తిలో నేను అమితమైన విశ్వాసాన్ని ఉంచాను. సృజనాత్మకమైన వివేకం నా ద్వారా పనిచేస్తూ నా ప్రణాళికను, లక్ష్యాలను అన్నిటినీ పూర్తి చేస్తుంది. నేను ఏది ప్రారంభించినా సరే ప్రతిదీ విజయవంతంగా ముగుస్తుంది. నా జీవితంలో నా ధ్యేయం అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చేయటం, నేను అనుకున్న ప్రతి దాన్ని పొందటం, నాకు సన్నిహితంగా వచ్చే ప్రతి ఒక్కరికి నేను మేలే చేయటం, ధన్యులుగా చేయటం, ఆ గొప్ప కార్యక్రమాలు అన్నీ నాకు అనుకూలంగా జరిగినాయి. వ్యాపారంలో ప్రతి పనిలో దూసుకుపోతున్నాను. నా గొప్ప శక్తి యొక్క అనుగ్రహంతో, ఆ దీవెనలతో, విశ్వశక్తి యొక్క
ధర్మం ప్రకారం, ఆ గొప్ప జ్ఞానం ప్రకారం, ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రకారం ఆ గొప్ప శక్తి నన్ను పూర్తిగా ఆశీర్వదిస్తుంది. తన రక్షణలో అద్భుతంగా నన్ను పరిపూర్ణతతో లేపుతుంది, అంటే పరిపూర్ణతతో దీవిస్తుంది. నేను ఆ పరిపూర్ణతని పూర్తిగా పొందుతున్నాను. అందువల్ల నా జీవితం అత్యద్భుతంగా నడుస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పాలి. అంటే ఈ ప్రార్థన ప్రతిరోజు మీరు ఉదయం చేశాక, మీరు క్లయింట్లను కలుసుకుంటాక వెళ్తారా, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైతే ఆ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఏ కస్టమర్తో మాట్లాడాలి, లేకపోతే మీరు పర్చేస్ అంటే మీ కొనుగోలు చేస్తారా, లేకపోతే అమ్ముతుంటారా, ఏ వ్యాపారం చేస్తారు, మీరు బట్టల వ్యాపారం చేస్తారా, అలా ప్రతి దాంట్లో పాజిటివ్గా వ్యాపారం అత్యద్భుతంగా జరుగుతున్నట్టుగా మీరు అనుకున్న విధంగా పాజిటివ్నే పొద్దున్నే మీరు ఈ ప్రేయర్ చేస్తూ మీ పనికి వెళ్ళాలి. అంటే ఎక్కడ కూడా నిరాశ రాకూడదు. అద్భుతంగా జరుగుతుంది, నాలోని గొప్ప శక్తి ఆశీర్వాదాలతో అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయిన నా సబ్ కాన్షియస్ మనసు నాకు అన్ని విధాల ప్రతి రంగంలో లాభాలు వచ్చేలా చేస్తుందని ఈ ప్రతిరోజు ఈ ఉదయం వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారమే కాదు ఏ వర్క్ చేస్తున్నా సరే, జాబ్కి వెళ్తున్నా సరే, అక్కడ అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లుగా ప్రతి దానికి ఈ ప్రేయర్ చెప్పుకోవాలి. అప్పుడు ఈ ప్రేయర్ పొద్దున్న చెప్పిన తర్వాత మీరు మీ జాబ్కి కానీ, మీ ఆఫీస్కి కానీ, మీ బిజినెస్కి కానీ, మీరు చేయాలనుకున్న ఏ పనికైనా సరే ఆ తర్వాత విశ్వాసంతో వెళుతూ ఆ వెళ్ళేటప్పుడు ఆ రీచ్ అయ్యే వరకు ఆఫీస్కి కానీ, బిజినెస్కి కానీ, మీరు వెళ్ళాల్సిన ప్లేస్కి కానీ హోపోనోపోనో ప్రేయర్ చెప్పుకుని వెళ్ళాలి. మనసులో అనుకుంటూ వెళ్ళాలి. వెళ్లే ముందు ప్రాపంచిక శక్తులను, ఆ మహోన్నతమైన విశ్వశక్తి 360 డిగ్రీస్ యాంగిల్స్లో నాకు రక్షణగా ఉంచుతుంది. వాటి రక్షణలో నేను సురక్షితంగా అక్కడికి చేరుకుంటాను. అన్ని పనులు, అన్ని వ్యాపారమే కానీ చేయాలనుకున్న ప్రతి పనిలో నాకు ఆ గొప్ప ప్రాపంచిక శక్తులు తోడుగా అనంత విశ్వశక్తి నాకు నియమిస్తుంది, ఆ పనులు జరిగేలా చేస్తుంది. నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ అక్కడికి వెళ్ళేంత వరకు మనసులో అనుకుంటూ వెళ్ళండి. ధ్యాస వెటు వెళ్ళనీయకుండా, నెగిటివ్ వైపు వెళ్ళనీయకుండా నిరంతరం పాజిటివ్తో విశ్వశక్తి యొక్క దీవెనలతో మీ ఆత్మ అనుగ్రహానుసారం అక్కడికి మీరు చేరుకున్నప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయి. మీరు విశ్వసించినప్పుడు, పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు మాత్రం జరుగుతుంది. ఇక్కడ మనమే కారణం. మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్గా జరుగుతాయి. మనం విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలా కాకుండా మీరు అందమైన కలలు కనుక్కోకుండా ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం అంటే ఆ జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతారు, ముసలి అవుతారంటున్నారు. మండిపడే స్వభావం, కర్కశత్వం, కోపం, చలన అంటే చంచల మనస్తత్వం, ఈ కలహాల ప్రియతత్వం ఇవన్నీ కూడా మీకు వృద్ధాప్యాన్ని రప్పిస్తాయట. ఊరికే కసుబుసులాటం, కసిరేయటం, చిరాకు పడిపోవటం, ముట్టుకుంటే కరిసేటట్టున్నారని అంటుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి త్వరగా వృద్ధాప్యం వస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలా కాకుండా మీరు ఎప్పుడు యంగ్గా ఉండాలంటే, ఎప్పుడు కూడా యంగ్గా ఉండాలంటే మీ మనసులో చిరునవ్వు చెదరనీయకుండా ఉండాలి. మీ మిర్రర్ టెక్నిక్లో ప్రతిరోజు మీరు ఉదయం సాయంత్రం అత్యద్భుతంగా మిమ్మల్ని పొగుడుకోవాలి. మీలాంటి వ్యక్తి మరొకరు లేరు అన్న సంగతి మీ అద్దంలో మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పాలి. మీ ఆత్మ యొక్క ఫలం ప్రేమను నింపాలి, ఆనందాన్ని నింపాలి, శాంతిని నింపాలి. ఓర్పు స్వభావం, సాధు స్వభావం కలిగి ఉండాలి. అంటే ఓర్పుని కలిగి ఉండాలి. సాధు స్వభావం అంటే ఎలాంటి కర్కశత్వం లేకుండా ప్రశాంతతతో ఉండాలి. అలాగే మంచితనం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, నమ్రత ఉండాలి, ఆత్మ నిగ్రహం ఉండాలి. వీటికి మీరు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఎవరైతే మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, ఇక నా వల్ల కాదని ఆందోళన పడతా ఉంటే వయసు కూడా అయిపోతుందంట. అలా కాకుండా మీ జీవితాన్ని భగవంతుని సత్యాలతో నింపాలి, ఆ శాంతితో నింపాలి, చిరునవ్వుతో ఒక అందమైన గొప్ప స్టోరీని మీరు రాసుకోవాలి. రేపటి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఆ ఇంట్లో, ఆ అద్భుతమైన ప్యాలెస్లో, లేకపోతే మీ యొక్క రాజమహల్లో మీరు ఎలా ఉండబోతున్నారు. మీరు అలా అందమైన కలలు కన్నప్పుడు నిజానికి ఆ వయసు అవటం అంటూ ఉండదట. మీరు వయసు అనే దాన్ని ఎవరికి చెప్పకూడదు.
తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ రికార్డులో రాయాల్సి వస్తే తప్ప, అదర్వైజ్ మీ వయసు గురించి మీరు మాట్లాడకూడదు. యూనివర్స్ నియమాల్లో అదే ఉంది. మీరు ఏది నమ్ముతారో ఇంకేముంది. చాలామంది చాలా విషయాల్లో సరదాగా మాట్లాడేటప్పుడు ఇంకెందుకులా అయిపోయింది లైఫ్ అంటుంటారు. అంటే వాళ్ళే ఆ సమాధి చేస్తున్నారు, ముందుగా అది కోల్పోతున్నారు. ఆ మాట తీసుకుని అఫర్మేషన్స్ అవుతుందన్న సంగతి తెలియట్లేదు వాళ్ళకి. అలా కాకుండా చాలా చిరునవ్వుతో విందు భోజనం చేస్తూ నేను ఎప్పుడు కళకళలాడుతూ యంగ్గా ఉంటాను అన్న మాటని చాలాసార్లు వాడండి. దానికి దీనికి ఎంత తేడా వస్తుందో మీరు చూడండి. అంటే మీ మనసుని ఎప్పుడు కూడా ఆనందకరమైన స్థితిని, శాశ్వతమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా, ఇది శాశ్వతమైన గొప్ప జీవితం, దీనికి వినాశనం లేదు అని మీరు పదే పదే మాట్లాడండి. నిజమే, మనలో ఉన్న ఆత్మకి మరణం లేదు, ఎప్పటికీ లేదు, ఎప్పటికీ ఉంటుంది. అది మనల్ని పునఃసృష్టి చేస్తుంది. దానికి ఏమని సందేశిస్తామో, ఏమని మాట్లాడతామో అది తీసుకుని కమాండంగా ఆ శరీరాన్ని పునఃసృష్టి చేస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. అందుకని మీరు ఎప్పుడు కూడా మంచి జీవితాన్ని జీవించాలి, ప్రేమను నింపుకోవాలి. మీ మనసు ఎప్పుడు కూడా శాంతితో, ఓర్పుతో, ప్రేమతో, ఆనందంతో, సంపదలతో సమృద్ధిగా ఉన్నట్టుగా దాన్నే యూనివర్స్లోకి పంపించాలి. అలా మీరు అందమైన కలలు కంటున్నప్పుడు, అత్యద్భుతమైనటువంటి సంపదలతో, డబ్బుతో చాలా హ్యాపీగా మీరు ఉన్నప్పుడు, అలాంటి కళలనే మళ్ళీ మళ్ళీ కంటున్నప్పుడు, ఆ ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశిస్త మీరు చేస్తూ ఉంటే, అత్యంత వైభవంగా ఆ సూర్యకాంతిని, అంటే అలాంటి అందమైన ఆలోచనలతో కూడుకున్న కాంతిని మీరు ఆ ప్రేమ యొక్క గొప్ప శక్తి ద్వారా మీరు ప్రసరిస్తున్నప్పుడు, అదే యవ్వన రహస్యం అంటున్నారు. మీరు ముందుకే చూడండి. ఎందుకంటే అన్ని సమయాలలోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు సమాజానికి బందీ కాకూడదు. అందుకనే ధనవంతులు దానం చేసేటప్పుడు కుడి చేతితో చేసిన దానం మన శరీరంలో మరో చేతికి తెలియకూడదని ఎక్కడ కూడా ఆర్భాటంగా ప్రకటించరు, చెప్పరు. కేవలం గొప్ప గొప్ప జ్ఞానులు, విశ్వ గురువులు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా వాళ్ళు దానం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిని చూసినప్పుడు, జాలి తెలిసినప్పుడు, పాపం అన్నప్పుడు దాన్ని అంటుకుంటారు, పొందుతారు. మనసు ఎక్కడో చువుకమన్నప్పుడు ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది. అన్ని లక్షల కోట్ల వ్యాపారం దివాళా తీసి ఆ సాధారణమైన రోడ్డు వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం కోల్పోతారు. అందుకని వాళ్ళు చాలా తెలివిగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అకౌంట్లోకి డబ్బులు అలా దానం చేస్తారు. స్వయంగా వెళ్ళి ఇవ్వకపోవటానికి కారణం ఈ మనసు చంచలమైనది, ఎక్కడ దాన్ని ఆకర్షిస్తుందని ఆ విధమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తారు. ఇక్కడ మీరు ఈ సమాజానికి ఎప్పుడు కూడా బందీ కాకూడదు. ముందు మీరు నిలబడాలి, మీ ప్రతిభను దాచుకోకూడదు. అవసరమైన ప్రతి చోట మీరు ఆ ప్రతిభను ప్రదర్శించాలి. అలాగే యవ్వన రహస్యం అంటే ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, ఆ లోపల భగవంతుని యొక్క సత్యాన్ని, ఆ పరిపూర్ణతను నింపుకోవాలి. అప్పుడు యవ్వనంగా ఉంటారు. మీ జీవితాలు అత్యద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త